ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్స నిస్సరతే వాణి జహ్నూకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు లలితా సహస్రనామాల్లో మనము గత ఎపిసోడ్లో శివపర శిష్టేష్ట అనే వరకు తెలుసుకున్నాం. శివపర అంటే గతంలో మనం తెలుసుకున్నటువంటిది ఈ 4 అక్షరాల మంత్రం ఏదైతే ఉందో శివుడి కంటే శ్రేష్టమైనటువంటిది అనేటువంటి అర్థము, శివుడి కంటే భిన్నమైనటువంటిది, శివప్రాప్తికి పరమ సాధనమైనటువంటిది, సాధ్యమైనది అనేటువంటిది మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ శిష్టేష్ట అంటే దీని యొక్క అర్థం ఏంటంటే శిష్టి ఇష్ట. దీని కరెక్ట్ చెప్పాలంటే దీన్ని విడదీస్తే కనుక అంటే శిష్టులకు ఇష్టమైనటువంటిది పరాశక్తి. ఇక్కడ ఉపాసన అనే దైత్యం అంటే ఉపాసన చేసేటువంటి వారికి అనేటువంటి దీని యొక్క అర్థం కూడా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమిటంటే ఉపాసనలు చేసే వారికి ఇష్టమైనటువంటిది. అమ్మవారిని ఉపాసన చేసామనుకోండి, అమ్మంటే ఏంటో మనకి రహస్యం తెలుస్తుంది. అమ్మంటే ఎవరు? ఈ ప్రకృతిలో ఉన్న చరాచర జీవరాశులు ఎవరైతే ఉన్నారో అందులో ఉండే శక్తి ఏదైతే ఉందో కనబడుతుంది, కనబడనటువంటిది, శక్తి రూపంలో ఉన్నటువంటిది ప్రతిదీ అమ్మవారి స్వరూపమే. ఇప్పుడు మీరు మీ యొక్క జీవన శైలిలో చాలా మార్పు వస్తుంది. ఎందుకు అంటే ప్రతిదీ అమ్మవారు అయినప్పుడు నువ్వు డీల్ ఎలా చేస్తావు? ఉదాహరణకి ఇదంతా మన శరీరం అండి. ఈ చెయ్యి మనదే, ఈ చెయ్యి మనదే, ఈ చెవు మనదే. ఇప్పుడు మనం గాయపరుచుకుంటాం, అమ్మో ఇదంతా నాదే కదా అని ఉంటాం. దీన్ని శుభ్రంగా ఉంచుకుంటాం, అంతే కదా. అలాగే ఈ విశ్వం మొత్తం అమ్మవారే అని తెలిసినప్పుడు నువ్వు ఎవరితో ఎలా డీల్ చేస్తున్నా, అంటే ఒక వ్యాపారం మోసం చేస్తున్నా, అమ్మవారికి మోసం చేస్తున్నా అనే ఫీలింగ్ వస్తుంది. అనవసరంగా అపనింద వేస్తున్నా, అమ్మవారి మీద అపనింద వేస్తున్నాం అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అనవసరంగా ఆ వ్యక్తి మీద దూషిస్తున్నా, అపనింద వేస్తున్నా, ఇలాంటివన్నీ వస్తాయి. అలా కాకుండా ఇప్పుడు భగవంతుడి ముందు మనం ఏం చేస్తాం? చక్కగా అష్టోత్తరాలు చదువుకోను, లేకపోతే పంచోపచార పూజ చేసుకోను, భక్తి శ్రద్ధలతో ఉంటాం. అంటే ఇక్కడ నువ్వు ప్రతి ఒక్కరికి ఆ దేవుడి దగ్గర ఉన్నట్టు ఉండాలని కాదు అక్కడ అర్థం. ఆ స్పృహ కలిగి ఉండడం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా శిష్ట పూజిత, శిష్టులచే పూజింపబడుతున్నటువంటి అమ్మవారు. అయితే ఇక్కడ అప్రమేయ, శిష్ట పూజిత తర్వాత నామం 413వ నామం అప్రమేయ. అప్రమేయ అంటే ప్రత్యక్షాది ప్రమాణములచే తెలియరానిది పరాశక్తి. అంటే ప్రత్యక్షంగా మనకు కనబడదు, ఒక్కోసారి కొన్నిసార్లు కనబడుతుంది. ఎలాగా మనం జపం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒక మూలమంత్రం తీసుకొని కంటిన్యూస్గా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసి జపం చేస్తూ ఉన్నాం అనుకోండి, ప్రత్యక్షం అవుతుంది. అవ్వదని కాదు, అమ్మవారి ప్రత్యక్షం ఖచ్చితంగా అవుతుంది. అలా అవ్వకపోతే దేవీ భాగవతం లాంటి గ్రంథాలలో, దేవీ భాగవతం ఏదైతే ఉందో అష్టాదశ పురాణాలు, వాటిల్లో కూడా అమ్మవారు ప్రత్యక్షమైనట్టు, ఆయుధాలు ఇచ్చినట్టు, అభయం ఇచ్చినట్టు, ఫలానా శివుడు మన అనేకమైనటువంటి భక్తులకి, రావణాసురుడికి కానీ వాళ్ళందరూ భక్తులు ఎలా ప్రసన్నం చేసుకున్నారు, అంతదాకెందుకు శివాజీ మహారాజుకి ఖడ్గం ఎలా ఇచ్చింది. కాబట్టి ఏంటంటే మనము ప్రయత్నం చేస్తే, నమ్మకం ఉంటే ఆ నమ్మకానికి తగ్గట్టుగా భగవంతుడు కనబడడం కూడా జరుగుతుంది. అయితే మీకు ఎంత యోగం ఉంది, ఎందుకు కనబడాలి? పాయింట్ నెంబర్ 1, భగవంతుడు మనకి అసలు ఎందుకు కనబడాలి? అది ఏదైనా ఒక గొప్ప కార్యం మనం చేస్తున్నాం అన్నప్పుడు మాత్రం మనకు కనిపిస్తారు. లేదా మనలో ఎంతో భక్తి ఉంటే, నమ్మకం ఉంటే అప్పుడు మాత్రమే కనబడడం జరుగుతుంది. పని కట్టుకుని కనబడడం జరగదు. ఒకవేళ కనబడే మీకుగా కనబడాలంటే మీరు తపస్సు చేయాలి, లేదా ఎవరైనా చూపించే వ్యక్తులు ఉంటే కూడా కనబడవచ్చు. మనకి ఎలా అయితే వివేకానందుడికి రామకృష్ణ పరమహంస చూపించినట్టుగా. అదేవిధంగా ఇక్కడ తర్వాత నామంగా తీసుకున్నట్లయితే స్వప్రకాశ, స్వయంగా ప్రకాశింపగా ఉండేటువంటి శక్తి కలదు అమ్మవారు. స్వయం ప్రకాశం కలిగినటువంటి స్వప్రకాశ.
ఇప్పుడు మనకి ఏదైనా ఒకటి ప్రకాశించాలనుకోండి, దానికి ఇంకొక ఆధారం కావాలి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు స్వయం ప్రకాశకుడు. అందుకే సూర్యభగవానుడిని కూడా ప్రత్యక్ష దైవము అంటూ ఉంటాం. ఇప్పుడు ఈ లైట్ ఉంది. లైట్ స్వయం ప్రకాశం కాదు. ఎందుకు? ఈ బల్బు ఏదైతే ఉందో అది వెలగడానికి దానికి ఒక పవర్ కావాలి. ఆ పవర్ తయారవ్వడానికి ఇంకో పవర్ ప్లాంట్ ఉంటుంది. అక్కడి నుంచి పవర్ ప్లాంట్ ద్వారా ఆ పవర్ వస్తుంది. ఇప్పుడు ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మళ్ళీ దానికి ఇంకో ఆధారం. అలా ఒకదానికొకటి లింక్ ఉంటుంది. అంతేగాని స్వయంగా ప్రకాశించేవి కొన్నే ఉంటాయి. స్వయం ప్రకాశంగా ఉండేటువంటి సూర్యుడు కావచ్చు. అలాగే అమ్మవారు స్వయంగా ప్రకాశించేటువంటి శక్తి కలిగినటువంటిది. ఆ యొక్క అమ్మవారికి ఇంకొక ఆధారం అక్కర్లేదనమాట అక్కడ. అలాగే ఎవరికైనా చూడండి లైఫ్‌లో ఏవండీ నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నాకు నేను పేరు తెచ్చుకోవాలి, ఇంకొకరి సపోర్ట్ నాకు ఇష్టం లేదు అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఓం స్వయం ప్రకాశాయై నమః అని చెప్పి నామం గనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మీరుగా 100% అమ్మవారి అనుగ్రహంతో స్వయం ప్రకాశం పొందుతారు. అంటే ఏదో సూర్యుడిలా వెలగడం అని కాదు. మీకు మీరుగా మీరు ఏదైతే సాధిద్దామని చెప్పి ప్రయత్నం చేస్తుంటారో ఆ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది అనేటువంటిది అర్థం. మనో వాచామ గోచర స్వయం ప్రకాశ తర్వాత నామం మనకి ఇక్కడ 414వ నామం స్వయం ప్రకాశ అయితే 415వ నామం మనో వాచామ గోచర. ఇక్కడ మనోవాచామ గోచర అంటే మనస్సుకి వాక్కులకి గోచరము కానటువంటిది పరాశక్తి అని అర్థం. అంటే ఏదో మనసుకి ఏదో తెలిసిపోవాలి, మన వాక్కుకి ఏదో ఇదవ్వాలనేటువంటిది కాదట. ఆ పరాశక్తి అనుకున్నప్పుడు మనకు ఆ వాక్కు పలికిస్తుంది. ఎలా అయితే మనంతట మనం పలకాలంటే పలకలేమని దీని యొక్క అర్థం కూడా గుర్తుపెట్టుకోండి. మీ మనసులో భగవంతుడి యొక్క స్ఫురణ రావాలన్నా, మీ మనసుకు అనిపించాలన్నా తనంతట తానుగా మీకు అనిపించేలా చేయగలుగుతుంది. ఇప్పుడు మన మహాకవి కాళిదాసు గారు ఉన్నారు. ఆయన ఒకప్పుడు గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరిగా ఉండేటువంటి కాళిదాసు గారికి వాళ్ళ భార్య ఒకరి అంటే ఒక పండితుడు చేసినటువంటి ఒక పని వల్ల అంత అమాయకంగా బుద్ధిహీనంగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి రాజు కూతురుతో పెళ్ళి అవుతుంది. అప్పుడు ఆ రాజు కూతురు అమ్మవారు ఇతను ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఆవిడ చాలా గొప్ప అమ్మవారి భక్తురాలు. ఆవిడ వెళ్ళి చెప్తుంది, ఆవిడ నువ్వు ఇట్లా గుళ్ళోకి వెళ్ళి కూర్చో, అమ్మవారిని అడుగు అన్నప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై 7 జన్మల యొక్క అజ్ఞానం నీకు ఇంకా ఉంది, 7 జన్మల అజ్ఞానం ఉంది, కాకపోతే నీకు ఇప్పటికిప్పుడే 7 జన్మలు ఎత్తేలాగా చేసి నువ్వు ఇప్పటికిప్పుడే నీ 7 జన్మలు సమాప్తమైపోయి నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తానంటుంది. అంటే ఏమిటి? అమ్మవారు వాక్కు ఇవ్వాలి, జ్ఞానాన్ని ఇవ్వాలి అని అనుకుంటే 7 జన్మలు కొన్ని సెకండ్స్ రూపంలో కంప్లీట్ చేసేసింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎలాగున్నా కూడా ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే అమ్మవారిని నమ్ముకుంటూ అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళండి. కష్టాలు బాధలు ఉన్నాయి కదండి, అక్కడే ఆగిపోకండి దయచేసి. శ్రీమాత్రే నమః.